వచ్చే బాధ్యత నాది. మీకు అందరూ ప్రసాదం పెట్టిస్తాను. చూసుకోకండి, మీకే చెప్పేది. ఇక దీంతో కలిపి 38, దీంతో 39. సాల్ బాబు సాల్, నా వల్ల కాదు, నేను ఓడిపోయాను, నా వల్ల కాదు. అయితే 12 డబ్బులు దే. ఏంటి నానస్తున్నా? తొందరగా డబ్బులు దే. నాతో పందేవా? ఇక్కడ బిల్ ఎంతయ్యా? 22.5. లోపల 100 ఇచ్చానయ్యా, కొంచెం తగ్గించాయా? కావాలంటే 10 పరోటాలు ఎక్కువ తినేళ్ళు ఫ్రీ. బాబోయ్, నా వల్ల కాదు, మీరు తినిపించి చంపేసేలా ఉన్నారు. డిస్కౌంట్ ఏంటని గీతలే? పందెం గీతలు. ఇప్పుడే ఒకడు 50 పరోటాలు తిన్నాను పందెం కట్టి ఓడిపోయాడు. పందెానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటని పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారు అనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి, అర్థమైందా? 50 పరోటాలా? పందెానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో. పైడిగాడి గురించి తెలియక పందెం కట్టాడురా, బలైపోయినట్టే. 4. నాకు 2. అయిపోయాడు. పరోటాలు ఎవరా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారనుకున్నావా? అయిపోయినాయి, వెళ్ళిపెట్టరాపా. ఏయ్, ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏంటి చూడరా. శంకర్, చాలు, 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను, కౌంట్ మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా, నువ్వు వెళ్ళి లెక్కలేరా. చూసారా 6వ తరగతిలోనే? ఏంట్రా? ఓ లవ్వా? పైడి పైడి, ఇదే క్లాస్ రా? 6వ తరగతిరా. ఏ మా బుడ్డది 2, మా వాడు 4, నేను 6. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా? పడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా? ముందే చెప్పాడురా. తండ్రి విఘ్నేశ్వర, నువ్వే నా కొడుకు తోడుండాలయ్యా. ఏంటే కొడుకు ఆడటానికి వెళ్తుంటే ఏడుస్తావేంటి? ఆడటానికి వెళ్తున్నాడా లేక మిలిటరీకి వెళ్తున్నాడో తెలియక నేను చాలా బాధపడుతున్నాను. ఓవే తెలుగు తక్కువదానా, వీడి ఆకారానికి మిలిటరీలో కాదు కదా, కనీసం మున్సిపాలిటీలో కూడా తీసుకోరు. అమ్మా, వెళ్ళి మంచిలు తీసురా. ఒరేయ్, నువ్వు ఇప్పుడు వచ్చి ఏ పోటీల్లోనూ గెలవలేదు, ఈ పోటీల్లో కూడా గెలవని నాకు ఖచ్చితంగా తెలుసు. ఏంటన్నా ఓ చేత్తో బొట్టు పెడుతూనే అపశకనంగా మాట్లాడతావు? ఒరేయ్, నేను అన్నంత మాత్రాన్ని మీరు ఓడిపోతారేట్రా? అయినా మీకు ఓటమి అలవాటేగా. నాన్న, ఆటలో ఓటమి గెలుపు ముఖ్యం కదరా, ఓడినా పర్వాలేదు. పలానా వాళ్ళు వచ్చి ఆడి మా టీంకి ముచ్చెమటలు పట్టించారని అవతల వాళ్ళు చెప్పుకోవాలి. అదిరా అదిరా మగతనం అంటే. అమ్మా వస్తానే. పనికెళ్తే గాని పొట్టగడవదు, మనకెందుకురా ఈ పాడాటలు? అబ్బా, అలా గనకే వెళ్ళే ముందు. అది కాదురా, నాకున్నది నువ్వు ఒక్కడివే కదా, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. చెప్పిందే చెప్పి ప్రాణాలు తీకే నేను వెళ్తున్నాను. జాగ్రత్త కన్నా,
జాగ్రత్తగా ఆడొచ్చాయి. నువ్వు జాగ్రత్త. ఏమండి ఏంటి బంగారం? మీ ఆట చూడాలని నాకు ఆశగా ఉందండి. నేను మీతో వస్తానండి. అది కాదు బుజ్జి, కుర్రాలతో నేను ఆడడానికి పోతున్నాను. తోడుగా నేను తీసుకెళ్తే బాగుంటుందా చెప్పు? అర్థం చేసుకో బుజ్జి, సరేనా? మిగతా విషయాలు నేను వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నవ్వు బంగారం? అరే 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 అసలు ఈదులో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు. ఎదవలు వెళ్ళి తలిపేసుకో పో. ఏమండి ఏంటి బంగారం? ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి. తగలరాని చోటు తగిలితే నీకు నీ సమస్య, నాకు నా సమస్య. ఏం కాదు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. ఈ పైన తెలిగాడు ఏ ఊరు వెళ్ళట్లేదురా, ఈయన్నే ఉంటున్నాడు. ఏంట్రా ఇల్లు ఇంకా రాలేదు? రే బయట గట్రా. చూడండి రా ఇప్పుడు ఎలా ఆట పట్టిస్తాను. సోరీ రారా బయట తెల్లి. ఏంట్రా మీ ఆవిడ ఒంటరిగా వదిలేసి వస్తున్నావా? అవును, నువ్వెందుకు అడుగుతున్నావు? మావయ్య మేము బయలుదేరతాం. ఇదిగో బాబు, ఎటు మామయ్య అన్నావు, బంధుత్వాలు కలిసాయి, వరుసలు కలిసిపోయినాయి, ఒకటైపోయినాం. రేపు మా ఇంట్లోనే మీ అందరికీ భోజనాలు తప్పకుండా రావాలి. అలాగే అలాగే అలాగే. ఇదిగో బాబు, రేపు నేనే వచ్చి మీ అందరిని ఇంటికి తీసుకెళ్తా. ఏంటి బావా ఇక్కడ నిలబడ్డావు? ఏముంది, మా బంధువుల పిల్లలు వచ్చారు, ఆడారు, గెలిచారు. బంధువుల పిల్లలా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు తిండి పెట్టి ఆడు మనల్ని తింటాడు. నేను రాను నేను రాను నేను రానంటే రాను. నేను రాను రే. ఎక్కడ 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 పెద్దాకు ఎక్కడ పెద్దాకు పెద్దాకు ఇది పెద్దాకు. చూసారా, రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యో అదేంటమ్మా అబ్బాయి గుడ్డే లేదు. అయ్యో క్షమించండి, మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో అది మీరు అడిగి పెట్టించుకొని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్పానే, వాళ్లే వీళ్ళు. ఇళ్ళ మొఖాలు ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే. అమ్మా అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరవలస మీ అన్నయ్య గారి తమ్ముడు బామర్ది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు, అప్పుడు మీ పెద్దవాడు బాబాయ్ కారు ఒకటేసుకొని వచ్చాడు, కొత్త కారు. ఆ కారు చూసి నువ్వు గబా తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చు నాన్న. ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు, కొంచెం కోడుకూరేయండి. వేసుకో బాబు. ఒరే సూరి ఎగరా. రాజమండ్రి కబడ్డీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ ఎంత పెద్ద స్టేడియం రా. ఇలాగే ఉంటారు లేరా? మనం వచ్చాం చూసే అంత మర్యాద నీకు కాదు, ప్లేయర్స్ కి. మేము ఆటగాళ్ళమేరా. మీరు ఆటగాళ్ళ తీరిందా? అంటే మనం రంగు బట్టలు లేం కదరా, ఎదవ అందుకే గుర్తుపట్టలే. మనం ఇక్కడ ఆడినట్టే ఎందుకు వచ్చిన గోలు కానీ వెళ్ళిపోదాం. ఇక వీడి తల్లి వీడి పేరు పైడి తల్లి అని పెట్టింది. వీడు రాళ్ళు కొడుతూ ఉంటాడు. ఈ మధ్యన కొత్తగా పెళ్ళయింది. భార్య అంటే వీడికి చాలా ఇష్టం, కానీ భార్య కన్నా వీడికి చాలా ఇష్టమైంది ఇంకోటి ఉందండి, అదే దొబ్బి తింటాం. రే పక్కెళ్ళాగరా, నువ్వు రోజు కాల్చే బీడీలో సగం పొగ నేనే పిలిచలేక చస్తున్నా. సర్లేగా నీ డబ్బులు ఇచ్చే. నీ అబ్బా ఏట్రా ఇది? ₹1 ఈ బీడీది. రూపాయి అయితే ₹10 ఇస్తావేంట్రా? నువ్వే కదరా అన్నావు సగం పొగ నువ్వే పిలుస్తున్నావు అందుకని. ఎటకారమా? కాదురా, గొడ్డు కారం. ఎదవా ఈ జాంకాయలు ఎప్పుడు జాంకాయలు ముట్టుకోదు. ఏంట్రా బయట ఇక్కడ? దమ్ము కొట్టడానికి వచ్చాను రా. నువ్వెక్కడికి? నేను జాతరకు రా, వస్తావా? లేదురా, సుబ్బిగారితో చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. సరేరా. ఎదవా పార్వతి దగ్గర నా గురించి ఏట్రా అన్నా? బాబు నేను మీతో ఆడొచ్చా? ఎందుకు సార్ ఈ వయసులో? తగలరాని చోటు తగిలితే పోనీ ఆ పిల్లలతో ఆడుకుంటారా?
ఒరేయ్ సార్ మనోడే ఆడిపించుకోండి రా. నేను చెప్పాను మీరు వెళ్ళి ఆడుకోండి సార్. అన్నెళ్ళమని చెప్పరా. రే మామ పక్కుల్లో రవిగాడు ఈరోజు కొంచెం డబ్బులు ఇస్తా అన్నాడు. ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ వసూలు చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకనే ఒక్కసారి చెప్తే అర్థం కదా. సూర్య ఆట ఆడుతున్నాడు అంతే, ఆ వసూలు చేసుకోమను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కబడ్డీ కోచ్ శ్రీ ప్రకాష్ గారిని ఈ కబడ్డీ నిర్వాహక కమిటీకి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. ఏంట్రా ఇదంతా? నువ్వెంతో దూరం నుంచి వచ్చావురా, మాకెంతో గర్వంగా ఉంది. ఈ మాత్రం గౌరవించకపోతే ఎలా? ఇప్పుడు శ్రీ ప్రకాష్ గారు యువజన ఆటగాళ్ళని పరిచయం చేసుకుంటారు. హలో సార్, ఆల్ ది బెస్ట్. హలో సార్, నేను మీకు గుర్తున్నానా? మొన్న వైజాగ్ మ్యాచ్లో మీ టీంకి ఆపోజిట్ టీంలో ఆడాను సార్. సురేష్ కదా? అవును సార్. నువ్వేంటి ఇక్కడ? కొండబాబు నా ఫ్రెండ్ సార్, అందుకని ఇక్కడ ఆడదామని వచ్చాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నరసింహ ఆల్ ది బెస్ట్. కొండబాబు ఆల్ ది బెస్ట్. ఆదిబాబు సార్ ఆల్ ది బెస్ట్. దేవుడా అమ్మూరు సార్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. క్షమించండి సార్, మీరు కోచ్ అని తెలియక అలా. పర్వాలేదు, బాగా ఆడు.